కానీ ఈరోజు భయం మెదులుతోంది. ధర్మస్థల పేరు చెప్తే భయపడుతున్నారు. ఒకటా రెండా 10 20 100కు పైగా దారుణమైనటువంటి హత్యలు. ముందుగా వారిని లైంగికంగా టార్చర్ చేసి వేధించి హత్యలు గావించబడ్డారు అనేక మంది మహిళలు. అందులో మైనర్లు ఉన్నారు, స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ధర్మస్థల అంటే దేశం మొత్తం భయంతో వణికిపోతోంది. ఆ మిస్టరీ ఎప్పుడు వీడుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ను చూస్తే ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం బయటపడుతుందా, ఎలాంటి నివ్వెరపోయే విషయాలు బయటకు వస్తాయా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ధర్మస్థల స్టోరీ కేవలం ఈ మర్డర్స్ గురించి, ఇప్పుడు జరిగినటువంటి దారుణాలు, బయటకు వస్తున్నటువంటి దారుణాల గురించి మాట్లాడుకుంటూ పోతే 1960 నాటి నుంచి అక్కడ అదే పరిస్థితి. 1960 70 ఆ సమయం నుంచే అదే పరిస్థితి ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం. అక్కడ చాలా సందర్భాల్లో ఎవరైనా టూరిస్టులకు సంబంధించి కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ ఎవరైనా మా అమ్మాయి కనిపించడం లేదు, లేదంటే మా ఇంట్లో ఉండే మహిళ కనిపించడం లేదు, నా భార్య కనిపించడం లేదు, నా కూతురు కనిపించడం లేదు అని ఎవరైనా వస్తే ఇక మీరు లైట్ తీసుకోండి, దొరకదులేండి, ఇవన్నీ కామన్ ఇక్కడ, మర్చిపోండి అని చెప్తుంటారట. అంటే ఒక మహిళ, ఒక బాలిక మిస్ అవ్వడం, ప్రాణాలు కోల్పోవడం ఎంత సాధారణమైన విషయం. అక్కడ కనిపించదలే, లైట్ తీసుకోండి, ఇవన్నీ కామన్ ఇక్కడ, దొరికినా కష్టం, మీరు తిరిగినా ఏం దొరకదు ఇక్కడ అంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే చాలామంది మీద తిరిగి పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడం, కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసినటువంటి సందర్భాలు అనేకం. ఇంకా గట్టిగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. ఎవరైతే తమ కూతురు కనిపించడం లేదు, తమ భార్య కనిపించడం లేదు, తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు అని ఎవరైతే అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారో, పోరాటం చేస్తున్నారో, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. ఇది అక్కడ రెగ్యులర్గా ఉండేటువంటి సినారియో. రైట్, ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్స్కి వద్దాం. మొత్తం మీద 13 స్పాట్స్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ త్రవ్వకాలు చేస్తున్నటువంటి అధికారులకు మొత్తం మీద అతి కష్టం మీద 6వ స్పాట్లో ఒక క్లూ దొరికినట్లుగా తెలుస్తోంది. 5 స్పాట్స్లో ఏం దొరకలేదు. ఎవరైతే సాక్షి ఉన్నాడో అతన్ని తీసుకువెళ్ళి, ఎవరైతే నేనే వందల మందిని నేను పూడ్చిపెట్టాను, నేను ఖననం చేశానని చెప్తున్నాడో అతన్ని తీసుకువెళ్ళి అక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. అతను చెప్పిన ప్రదేశాల్లో వెతుకుతున్నారు. సుమారుగా 15 అడుగుల లోతు వరకు త్రవ్వి మరి చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 5 చోట్ల తవ్వినా ఏమీ దొరకలేదు. కానీ 6వ చోట మాత్రం కొన్ని ఆధారాలు దొరికాయి అంటున్నారు. ఒక మనిషికి సంబంధించిన అవశేషాలు అక్కడ దొరికాయి అంటున్నారు. కొన్ని బోన్స్ అండ్ కొన్ని బాడీ పార్ట్స్ అక్కడ దొరికాయి అంటూ తెలుస్తుంది. కొన్ని పుర్రెకి సంబంధించిన, అలాగే కొన్ని బోన్స్ అక్కడ దొరికినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి మొదలవుతుందా పొరలుగా ఈ ధర్మస్థల మిస్టరీ వీడబోతుందా? 6వ ప్లేస్లో తవ్వుతున్నప్పుడు ఇవి బయటపడ్డాయి. 13 మొత్తం ప్లేస్లో త్రవ్వాల్సి ఉంది. అంటే ఇంకా 7 ప్రాంతాల్లో త్రవ్వకాలు జరపాలి. ఈ 7 పూర్తయ్యేసరికి ఇంకెన్ని బయటపడబోతున్నాయి. ఇది ఒక అంశం అయితే, మరొక కోణం కూడా ఇక్కడ లేకపోలేదు. ఎప్పుడైతే 2014 వరకు అతను అక్కడ పనిచేసి ఇప్పుడు మనకు కంప్లైంట్ ఇచ్చి ఈ వివరాలను బయటపెట్టి మొత్తం ఇంత పెద్ద సంచలనానికి కారణమయ్యాడో, ఆ వ్యక్తి 2014లో కనిపించకుండా పోయినప్పటి నుంచి అక్కడ సినిమా పక్కీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయా? ఎందుకని అతను నేను ఇన్ని చేశాను, ఇన్ని 100కు పైగా నేనే పూడ్చిపెట్టాను, నేనే అక్కడ ఖననం చేశానని చెప్తున్నా, ఏమి దొరకపోవడానికి కారణం ఏంటి? 5 చోట్ల త్రవ్వినా ఎందుకు బయటపడలేదు? అతను స్వయంగా అక్కడ నేను ఇక్కడ పూడ్చిపెట్టాను, నేను ఇక్కడ ఖననం చేశాను, ఇక్కడ ఈ ఆధారాలు ఉన్నాయని స్వయంగా చేసిన వ్యక్తే వచ్చి చెప్తున్నప్పుడు ఎందుకు దొరకలేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అప్పుడు మనల్ని కన్విన్స్ చేయగలిగే ఒకే ఒక సమాధానం చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది, ఈ కేసును అనలైజ్ చేసిన వాళ్ళు అంచనా వేస్తున్నది. నిపుణులు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎప్పుడైతే 2014లో ఒక్కసారిగా ఇతను కనిపించకుండా పోయాడో వాళ్ళకి అనుమానం వచ్చింది.
ఇతను కనిపించకుండా పోయాడు, వెతికినా దొరకలేదు, కానీ ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి రావడానికి గ్యారంటీ ఏముంది? వెనక్కి తిరిగి వస్తే ఏదో ఒక రోజు ఇవి బయట పెట్టడానికి గ్యారంటీ ఏముంది? దొరికితే ఖచ్చితంగా అతని ప్రాణాలు తీసేవాళ్లే, సాక్ష్యం లేకుండా చేసేవాళ్లే. కానీ వెనక్కి తిరిగి వస్తే ఏదో ఒక రోజు విషయాన్ని బయట పెడితే మొత్తం గుట్టంతా బయటపడుతుంది, చరిత్ర అంతా త్రవ్వుతారు. అందుకే మనం దృశ్యం సినిమా చూసాం కదా, సేమ్ అలాగే మొత్తం ఆధారాలను మాయం చేసేశారు. ఎక్కడెక్కడైతే పూడ్చిపెట్టారో, ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని పూడ్చిపెట్టారో ఆ ఆధారాలు ఏవీ లేకుండా చేశారు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి ఒక కొత్త థియరీ. అనేకం ఉన్నాయి ఇక్కడ. అలాగే మేబీ రీప్లేస్ చేసి ఉండొచ్చేమో. అంటే వీళ్ళు ఎవరినైతే అత్యంత దారుణంగా సెక్షువల్గా హెరాస్ చేసి, వాళ్ళ మీద లైంగిక దాడులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ ప్రాణాలు తీశారో వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే ఆ బాడీస్ని పూడ్చిపెట్టారో అవన్నీ తీసేసి అక్కడ ఇంకా ఏవైనా జంతువులకు సంబంధించిన అవశేషాలు పెట్టవచ్చు, లేదంటే ఇంకెక్కడైనా న్యాచురల్గా మరణించిన వాళ్ళ పూడ్చిపెట్టినవి ఉంటాయి కదా బాడీస్, అవి తీసుకొచ్చి అక్కడ రీప్లేస్ చేసి ఉండొచ్చు, తప్పుదారి పట్టించడానికి, ఫ్యూచర్లో రిస్క్ లేకుండా ఉండడానికి. ఇలా రకరకాల థియరీస్ తెర మీదకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 6వ ప్రాంతంలో తవ్వుతున్నప్పుడు, మొత్తం 13 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. 6వ ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు మనిషి బాడీకి సంబంధించిన, మనిషి అస్థిపంజరానికి సంబంధించిన అవశేషాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచే మొదలవుతుందా? ఉల్లి పొరల్లాగా ఒక్కొక్కటి ఈ కేసులో పొరలు బయటకు రాబోతున్నాయా? ఈ కేసులో ట్విస్ట్లన్నీ తేలబోతున్నాయా? 13వ చోట త్రవ్వేసరికి ఈలోపు ఖచ్చితంగా మరిన్ని బయటపడే అవకాశం ఉందా అంటూ అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అలాగే రకరకాల అపోహలు, అనుమానాలు. దేశం మొత్తం ఇప్పుడు ఇదే అంశం, ఇదే చర్చ నడుస్తుంది. ప్రజలందరూ ఒక రకంగా చెప్పాలంటే భయంతో ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇది నిజం అవ్వకపోతే బాగుండు దేవుడా అనుకుంటుంటే, మరికొంతమంది భయపడుతున్నారు ఇది నిజం అయితే ఏంటి పరిస్థితి. నా కొలీగ్ మనోజ్ జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఫాలో అవుతూనే ఉన్నారు, క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కీన్గా. మనోజ్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్, మొత్తానికి 6వ స్పాట్లో కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి అంటూ మనకు సమాచారం అందుతోంది. అసలు ఈ డిగ్గింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా త్రవ్వుతున్నారు, ఎలా ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది, అలాగే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి థియరీస్ తెర మీదకి వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? రైట్ నందు, సో మొదటి నుంచి కూడా ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశం ఒక మిస్టరీనే. బికాజ్ అది ఇప్పటిది కాదు, 800 ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి ఆ మహాపుణ్యక్షేత్రానికి దర్శించే వాళ్ళు కొన్ని వేలాది మంది. వీరు చెప్తున్నట్టుగా అక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది, ఆ అమ్మాయి కనిపించట్లేదని అంటే ఇక అమ్మాయి ఇప్పటికీ కనిపించకుండానే పోయింది. కనీసం ఆ మృతదేహం కూడా కనిపించలేదు. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా కొన్ని వందలాది మంది మృతదేహాలను నేనే స్వయంగా నా చేత్తోనే పూడ్చిపెట్టానటువంటి మాటని పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. దాంట్లో ఎంతోమంది యొక్క మహిళలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడలేదు. కొంతమంది అక్కడ చనిపోయినా కొంత మృతదేహాలుగా బయటపడ్డవారు ఉన్నారు, ఇంకా చాలామంది మృతదేహాలు బయటపడలేదు. ఇంట్రెస్టింగ్గా మనం కేవలం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే 13 సైట్స్ని గుర్తించాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. ఆ 13 సైట్స్లో తవ్వకాలు జరుగుతున్నాయి. 13 మంది కార్మికులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారి అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ అధికారులు చేరుకున్నారు. ఆంథ్రోపాలజిస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది బృందం అక్కడికి చేరుకుంది. సో ఇక్కడ మొదటిగా సైట్లో తవ్వకాలు జరిగినప్పుడే సుమారుగా 15 అడుగుల లోతు. బేసిక్గా ఎవరైనా ఎక్కడైనా మనం ఖననం చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో చూసినా కూడా అక్కడ మహా అయితే ఆ మనిషిని పూడ్చివేసేటువంటి లోతు ఒక 5 అడుగులు ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే ఒక 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు. కానీ మొదటి సైట్నే 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారంటే అనుమానం వచ్చింది. కానీ సిట్ అధికారులు ఎక్కడా బయటపడలేదు. అంటిల్ ఆర్ అన్లెస్ అక్కడికి వచ్చినటువంటి కొంతమంది లాయర్లు బయటికి చెప్పేంత వరకు కూడా ఎవరు విషయాన్ని ధృవీకరించలేదు, బయటపెట్టలేదు. లాయర్ల బృందం ఒక లేఖను విడుదల చేసింది. ఆ మొదటి సైట్లో తవ్వకాలు జరిపినప్పుడే ఒక ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్, అట్ ది సేమ్ టైం ఒక రెడ్ కలర్ జాకెట్, మహిళలు ధరించేటువంటి రెడ్ కలర్ జాకెట్ కనిపించిందట. సో ఆ జాకెట్ ఎవరిదై ఉంటుంది అని చెప్పేటువంటి మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఆ ఏటీఎం కార్డులో మాత్రం లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు కనిపించింది. ఆ ఏటీఎం కార్డుని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సో దాంతో
అది మరింతగా లోతు తవ్వకడం మొదలుపెట్టారు. 15 అడుగుల లోతు తవ్వకడం మొదలుపెట్టారు. ఇక 2, 3, 4, 5 ఈ అన్ని స్పాట్లో కూడా 6 అడుగుల లోతు 6 అడుగుల వెడల్పు మాత్రం తవ్వగారు. కానీ ఏ ఒక్క చోట కూడా ఒక్క అవశేషం కానీ ఒక్క ఎముక కానీ ఎటువంటి ఆనవాళ్ళు బయటపడలేదు. వారి యొక్క తవ్వకాలతో కొనసాగిస్తున్న కొలది వారంతా కూడా ఒక నిరాశపడ్డారు. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తోంది తప్పు అని భావించారు. కానీ పారిశుద్ధ కార్మికుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను చెప్తున్నాను ఈ 13 సైట్లు చాలా కీలకం. ఇంకా 13వ సైట్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఇంకా చాలా కీలకమైనటువంటి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. మీకు చాలా మృతదేహాలు దొరుకుతాయని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తోంది 6వ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినటువంటి అంశమే. 6వ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ మనిషి అవశేషాలు కనిపించాయట. సో మరి ఎందుకు ఈ 2, 3, 4, 5 సైట్లో ఎందుకు కనిపించలేదంటే దెర్ ఇస్ అ ఛాన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 2014 వరకు కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు అక్కడే పనిచేశాడు. అక్కడే పనిచేసి అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బయటికి వెళ్ళిపోయాడు.